పిల్లలు నాకు చిన్న వయసు నుంచి మా తల్లి నా పుట్టినరోజు వచ్చిందంటే పుట్టినరోజు చక్కగా చేయటం అంటే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట అండి. మీకు కూడా మీ పిల్లలకు పుట్టినరోజు చేయటం మీకు కూడా చాలా ఇష్టమే కదా. మాకు పుట్టినరోజు వచ్చేటప్పటికి వారం 10 రోజుల ముందే ఏం చేసేదంటే ప్యాంటు అదే నిక్కరను అది షర్ట్ కుట్టించేది. కాకపోతే నిక్కరే కానీ కొంచెం పొడుగు ఎక్కువ పెట్టించేది అనమాట అండి. ప్యాంటుకు తక్కువ చెప్పాలి, నిక్కరకి ఎక్కువ. అది ఏమైందంటే ఆ పుట్టినరోజు సంతోషంగా వేసుకుంటానికి జారిపోయేది. అది అంటే పిల్లలు ఎదిగిపోతే మళ్ళీ ఎక్కడని కొంచెం ఎక్కువ కుట్టిస్తూ ఉండేది అనమాట అండి. షర్ట్లకు కూడా షాల్లో ఎంతంత చేతులు అయ్యి పెట్టించి కుట్టిస్తూ ఉండేది. ఓ రోజు మా అమ్మకి ఏమనిపించిందంటే నాకు ఒక మంచి బట్ట కుట్టించి టై పెట్టిందండి. టై కూడా పెట్టింది చిన్నప్పుడు అనమాట అండి. టై పెట్టి సంబరం అనమాట అండి ఆవిడకి. మేము భీమవరంలో శామ్యుయల్ ఫిన్నీ గారు నడిపిస్తున్నటువంటి చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు అక్కడ పాస్టరమ్మ గారికి మా బాబుది పలానా రోజు పుట్టినరోజు అండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగిందనమాట. అలా చెప్పినప్పుడు సరే అని, అప్పుడు ఫోన్లు లేవు, టెక్నాలజీ ఏమి లేదు. అయితే ఆ టైంలో పాస్టరమ్మ గారు శామ్యుయల్ ఫిన్నీ గారి యొక్క మరి దైవజనరాలైనటువంటి ఆ పాస్టరమ్మ గారు వారికి ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఆ జిప్సీ అనేటువంటి జిప్సీ ఏదో దాని పేరు కారు ఉండేది అనమాట అండి. ఏం కారు అది? జీప్ అనమాట, జీప్ లాంటి కారు. ఆ కారు వేసుకుని ఒక దొరసానమ్మని తీసుకొచ్చారండి. దొరసానమ్మని తీసుకొస్తే మా ఇల్లు ఎక్కడో పాకలో చాలా బురద రోడ్లో ఉండేది. ఆవిడ నా రోడ్లో నడిపించుకుని తీసుకొచ్చేసింది. అయ్యో అమ్మగారు మీరు ఇలా తీసుకొచ్చారేంటి అని చాలా కంగారు పడిపోయింది. జ్యోతి, మీ అబ్బాయి పుట్టినరోజు అని చెప్పావు కదా, అందుకని ప్రార్థన చేద్దామని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇదే పుట్టినరోజు గిఫ్ట్ అని తీసుకొచ్చాను అన్నారు. అప్పుడు వెంటనే మా అమ్మ నన్ను లోపల తీసుకెళ్ళి మళ్ళీ అట్ట ఏది పెట్టించేసిందండి. అంటే పొద్దున్న వేసేసింది, బిగింపులు అయ్యి మనకు కుదరవు కదండి. అది ఇప్పేసుకుని నేను మళ్ళీ బిగించేసుకుని నిలబెట్టేస్తే ఆవిడ ఇంగ్లీష్లో ఏదో ప్రవచనం పలికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు నా ప్రియులరా ఆమె అన్న తర్వాత ఆవిడ అడిగింది, జ్యోతి ఈవిడ ఏం చెప్పిందో నీకు అర్థమైందా అని అడిగిందండి. బాబు నాకు ఇంగ్లీష్ రాదు కదమ్మా, నాకు తెలియదమ్మా అని అన్నది. ఏం కాదట, నీ బిడ్డని అద్భుతంగా దేవుడు సేవలో వాడుకోబోతున్నాడట అని ఈ దొరసానమ్మ ప్రవచనం పలికింది అని ఆ చిన్న వయసులో మరి తెలియపరచడం జరిగింది. అయ్య బాబు, నా బిడ్డ పాస్టర్ గారు అవటం ఏంటమ్మా, సేవకుడు అవటం ఏంటి, నేను చర్చిలో మరి బరకాలు ఎత్తేవాడుగా ఉంటే చాలు అనుకుంటున్నాను, మందిరాన్ని తుడిసేవాడుగా ఉంటే చాలు అనుకుంటున్నాను, పరిచర్య చేసేవాడుగా ఉంటే చాలు అనుకుంటున్నానంటే, ఏమో ఆవిడ నోటంపుడు పలికింది ఆ ప్రవచనం, దేవుడు చెప్పింది నెరవేరుతుంది అని అన్నారు చాలా చిన్న వయసులో. కానీ ఆశ్చర్యకరంగా అది ఈ రోజున మీ అందరి ముందు ఎలా నెరవేరిందో దేవుని యొక్క మహాకృప. నా పిల్లల దేవుడు మరి ఆ చిన్న వయసులో ఆ దొరసానమ్మ గారి చేత ఆ ప్రవచనాన్ని పలికించటం, 10వ ఏట తన ఆత్మతో నింపటం, పిల్లల 14వ ఏట దేవుని పరిచర్యకు పిలవటం, 20వ ఏట దేవుని పరిచర్యకు అడుగులు వేయటానికి దైవజనులు పెద్దయ్య గారి యొక్క మరి చిన్న కుమార్తెతో వివాహం చేసినప్పుడు సేవకుని చేస్తానంటాం. ఇదంతా దైవ సంకల్పం. ఈ రోజున ఎంతో ఆశ్చర్యకరంగా ఈ యొక్క సేవలు సాగుతున్నాను అంటే ఇదంతా దేవుని యొక్క మహాకృప. మరి ప్రియులరా, తల్లి యొక్క ఆశ మరి దేవుడు ఎరిగాడేమో, ఆవిడ ఏం మనసులో అనుకుందో మనకేం తెలుస్తుంది, అదంతా దేవుడు నెరవేర్చాడు. దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని మీరందరూ కూడా నా కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులరా, మరి చక్కగా చిన్నతనం నుంచి ప్రార్థించేటువంటి ఒక మంచి తల్లిని, నేటికి నా కోసం ప్రార్థన చేసే గొప్ప తల్లిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అయిపోయింది. మరి ఈవిడ కోసం ఏంటి అని అనుకుంటున్నారేమోనండి. మా అమ్మగారు నాకు చిన్నప్పుడు బట్టలు కుట్టించేటువంటి వారు. నాకు ఇప్పటికీ బట్టలు కుట్టించుకోవడం రాదు, కానీ ప్రతి కార్యక్రమానికి నాకు బట్టలు కుట్టించాలనేటువంటి ఆలోచన మా పాస్టర్ అమ్మగారికే వస్తుందండి. పిల్లరా, నేను బట్టలు నాకు ఏ ఉంటాయి వేసుకుని వెళ్ళిపోతాను.
నాకు బట్టల మీద శ్రద్ధ పెట్టాలనే ఆలోచన ఉండదు. మీకు డ్రెస్ మెయింటెనెన్స్ తెలియదండి అంటది. నాకు మరి రాలేదు, నేను ఏం చేయనమ్మా, చిన్నప్పుడేమో మా అమ్మ కుట్టించేదాను. తను ఏమనుకుందో మరి, ప్రతి కార్యక్రమానికి కుట్టించి అక్కడ పెడుతుంది. వేసుకోకపోవడం అనేది మళ్ళీ నాకు ఏమన్నా ఆలోచన ఉంటే వేసుకుంటాను, లేకపోతే వేసుకోను. కానీ ప్రియులారా, చక్కటి జీవిత భాగస్వామిని నాతో కలిసి దేవుని పరిచర్యలో మరి అద్భుతంగా వాడబడేటువంటి జీవిత భాగస్వామిని దేవుడిచ్చాడు. నా యోగక్షేమాలు, నా బాగోగులు మా అమ్మ 20 సంవత్సరాలు చేసి చూసుకుని వదిలేసిందండి. ప్రియులారా, ఇప్పటికి నాకు 47వ సంవత్సరం వచ్చింది. 27 సంవత్సరాల నుంచి ఈవిడే చూసుకుంటుంది. ఇప్పుడు ఈవిడికంటే అంటే 7 సంవత్సరాలు సీనియర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈవిడి. చెప్పండి, 7 సంవత్సరాలు ఏమైంది? సీనియర్ అయిపోయింది. 20 సంవత్సరాలు చూసుకుని ఈవిడ తన చేతిలో పెట్టింది. 27 సంవత్సరాల నుంచి చూసుకుంటా ఉంది, ఇంకా చూసుకుంటుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం చూసుకుంటుంది. చక్కటి భార్యని, చక్కగా ప్రార్థన చేసే తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇంతకన్నా సంతోషాలు. ప్రార్థించేటువంటి, సహకరించేటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరినీ దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.